అవమానమా, చెయ్యిని తప్పిదానిక? చెయ్యి గురిలేదు. ఆ రోజు అతను నిలవబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఎంత అవమానం, చుట్టూ అందరూ నవ్వుకుంటున్నారు. ఎవరు యోసేపు అంటే భక్తిపరుడు అనుకున్నావురా, యోసేపు అంటే నీతిమంతుడు అనుకున్నావురా, కానీ వీడు చూసేవారు ఇంట్లో యజమానురాల భార్య చేయి పట్టుకున్నాడు ఎట్లా వీడు అని తన చుట్టూ పనిచేసే వాళ్ళంతా మాట్లాడుతుంటే యోసేపు పరిస్థితి ఏమైపోవాలి అక్కడ చెప్పండి ఒకసారి. ప్రాక్టికల్ గా ఆ ప్లేస్ లో మీరు ఉన్నట్టుగా మీరు ఊహించండి. మీరు అన్న మాట అన్నారంటేనే తట్టుకోలేరు, మీరు చెయ్యని పని మీరు చేశారంటేనే మీరు చాలా కోపం వచ్చి ఆవేశం వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు కనబడరే, కనిపించరే, మానుకుంటారే, అన్నిటికీ దూరం అయిపోతారు. అలాంటిది యోసేపును తన దేశంలో ఎవ్వరూ లేని ఆ పరిస్థితుల్లో తనను నిలవబెట్టి ఒంటరి వాడిని చేసి ఇన్ని నిందలు తన మీద వేసి చేయని తప్పుకు అన్యాయ శిక్షలోకి వెళ్ళిపోతుంటే యోసేపు ఏమనుకోవాలి చెప్పండి? వెంటనే గదిలోకి వెళ్ళిపోయి ఆయన చూసుకోవాలి. గదిలోకి వెళ్ళిపోయి చావాలి, ఉరి పోసుకొని తెచ్చుకోవాలండి. యోసేపు దేవుడు వదిలేశాడు. ఎందుకంటే యోసేపు అందరూ వదిలేశారు, కానీ యోసేపును దేవుడు వదిలిపెట్టలేదు. యోసేపు దేవుడిని వదిలిపెట్టలేదు. యోసేపు అందరూ వదిలేశారు, అన్నలే వదిలేశారు, కానీ దేవుడు పట్టుకున్నాడు. యోసేపు కూడా దేవుడిని పట్టుకున్నాడు. అందుకే అమ్మా, దేవుడు